ఆయన మాట్లాడిన దొంగే. ఆయన అప్పుడు చేసి నేను ఇప్పుడు చేస్తున్నాడు. డబుల్ చేస్తున్నాడు. 10,000 ఎకరాలట అది వాళ్ళు చెప్పేది నాకు. దారుణం. ఇంకొకటి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇవాళ ఆల్రెడీ ఓపెన్ కూడా అయిపోయింది. బాలసుబ్రహ్మణ్యం వాడు గొప్ప సింగర్ కావచ్చు, మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 300 మంది ఉన్నారు. అసలు ఈ మనోడు ఏమయ్యాడండి, జయశంకర్ సార్ ఏమయ్యాడు, మన గోరెడ్డి గద్దరేమయ్యాడు, గద్దరేమయ్యాడు అసలు, తర్వాత గూడు అంజన్ ఏమయ్యాడు, అసలు జాదవ్ కేశవరావు జాదవ్ ఆయన విగ్రహమే లేదు కదా. అరే పాపం ఇంత గొప్ప వాడు తెలంగాణ ఉద్యమకారుడు ఆయన. ఇవన్నీ ఇంతమందిని పక్కకు పెట్టి బాలసుబ్రహ్మణ్యం వాడండి బాబు ఇట్లా ఉండొచ్చు గొప్ప సింగర్. ఆయన ముచ్చర్ల సత్యనారాయణ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా గొప్ప. నేను ఆయన ఎప్పుడు తిరిగా 2 నెలలు. ఇంత గొప్ప వాగ్గేయకారుడు ఆయన. తెలంగాణ పాటలు మీకు తెలుసు తెలియదు, మా ఊపు ఊపాడు అసలు వరంగల్ జిల్లా తెలంగాణ అంతా కూడా ఫేమస్ సాంగ్స్ ఆయన. తెలంగాణ సోరా తెలుసుకొని మోసపోతే గోసపడతావని వచ్చినప్పుడు అని వాడుకునేవాళ్ళం. ఆయనది పెట్టు ఇట్లని కాదు, ఊళ్ళ మంది తెలంగాణ కంట్రిబ్యూట్ చేసిన వాడు వాళ్ళని కాదని జయశంకర్ సార్ కాదని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? ఎవరు వీళ్ళు? మనకి ఉన్నాన్ని పలగొట్టాలి అన్నాడు. బాలసుబ్రహ్మణ్యం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ బండి మీద అప్పట్లో మనం ప్రయత్నం చేసాం. మేము టఫ్లో నేను విమలక్క కలిసి అటాక్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయింది. ఏది బ్రహ్మాంది విగ్రహం డ్యామేజ్ చేసాం, మళ్ళీ కట్టారు పార్క్ దగ్గర. తీసి పారేయాలండి, మొహమాటం ఏంటి దాంట్లో? అంటే ఈయనకు సోయి లేదు కదా. అదే కదా, అదే ఈ త్వరగానే సోయి లేదు. ఎంత చర్చ నడుస్తున్నా కూడా ఎట్లా వద్దని చెప్పిన తర్వాత కనుక నిరసన లేకపోతే కామ్గా వెళ్ళిపోతే పెట్టుకున్నావు. బట్ ఇంత నిరసన ఉంటే అసలు ఉన్నదే బలగొట్టాలని అని అడుగుతుంది చెప్తున్నాను. కేబీఆర్ బ్రహ్మానంద రెడ్డి విగ్రహం అదే మేము బలగొట్టాము, మళ్ళీ పెట్టుకున్నారు. తీసేశారా? అయ్యో మేము బలగొట్టాం దాన్ని. మా మీద కేసు అది ఇప్పటికి కూడా విమలక 75 రోజులు జైలు పోయిందండి దాని మీద, విగ్రహం మీద 75 days పోయింది ఆ కేసులో. 75 days జైలు ఉంది పాపం. ఆ కళా బృందాలు 25 రోజులు ఉన్నారు జైలు. మీరు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తొలగించాల్సిందే అంటారా? అదొకటే మొత్తం తీసి పారాలి ట్యాంక్ బండ్ మీద, ఎవడి ఉంటే వాడేది. మనకేం అవమానం అవసరం? ఇది మన స్థాయిలు, ఇది మనం కొట్లాడిందే తెలంగాణ అస్తిత్వం కోసం. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడి మనం బయట వచ్చి మన నెత్తి మీద ఈరోజు కూర్చున్నట్టు ఒప్పుకుంటాం మనం. ఆ సోయి సీఎంకి లేదంటున్నాడు, అది కరెక్ట్ కాదంటున్నాను. ఆ సోయితో పరిపాలించాలి.